నిజామాబాద్ జిల్లా సాలూరా మండల కేంద్రంలో స్వర్గీయ బుద్ధ రాజేశ్వర్ జయంతి సందర్భంగా మంగళవారం రోజున అభిమానుల సంఘం తరపున భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారి ఇంటి వద్ద వారి సతీమణి మాజీ ఎంపీపీ బుద్ధే సావిత్రి రాజేశ్వర్ వారి కుటుంబీకులు అభిమాన సభ్యులు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బుద్ధే రాజేశ్వర్ భౌతికంగా తమ మధ్య లేనప్పటికీ తమ మనసులో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటారని, ఆయన ఉమ్మడి మండలాల రాజకీయ ధురంధరుడు, ప్రజాహితం కోసం జీవితాన్ని అంకితం చేశారని, వారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుతూ అలాగే వారి కుటుంబానికి అభిమానులను బాసటగా నిలుస్తామని, త్వరలో బుద్ధ రాజేశ్వర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం ఘన నివాళులు అర్పిస్తామని, ఆయన ఆశయాలను సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేస్తామని గ్రామస్తులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో బుద్ధ రాజేశ్వర్ కుటుంబ సభ్యులు, వారి అభిమానులు, మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు. మన సాలూరా బోధన మండలాల ఉమ్మడి రాజకీయ ధురంధరుడు మన స్వర్గీయ బుద్ధిరాశ్వరాన లేని లోటు ఎవరు తీర్చలేనిది. ఎందుకనగా ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు సాలూరా మండల కేంద్రంలో ఆయన జ్ఞాపకార్థం రాజేశ్వర అభిమాన సంఘం, గ్రామస్తులు అందరూ కలిసి భారీ ఎత్తున అన్నదానం చేయడం మాకు చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆయన ప్రతి సంవత్సరం కూడా ఆయన ఏ విషయం చేసినా, ఏ కులమతలకైనా అందరినీ కలుపుకొని పోయి చిన్న పెద్దని తేడా లేకుండా ఆయన అందరినీ ప్రేమతో పిలిచేవారు. ఈ సందర్భంగా ఆయన గత సంవత్సరం అనుకోకుండా మా నుంచి దూరమైన ఆయన ఆత్మ మా మధ్య ఉందని, మాతో ఎప్పుడు కలిసి తిరుగుతుందనేసి మేము భావిస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా మన రంజాన్ పర్వదినం సందర్భంగా ఇక్కడ రాషన్ ఇంటి వద్ద ఇఫ్తార్ విందు జరుగుతుందో లేదో అన్న సంశయం వాళ్ళు అందరిలో ఉండే. కానీ ఆ భగవంతుడు ఏదైతే ఈరోజు రంజాన్ పండుగ సందర్భంలో ఉపవాసం ఉన్న ముస్లింలందరికీ బుద్ధిరాజేశ్వర్ గారు పోయిన సంవత్సరం ఏప్రిల్ 23వ తారీఖున చనిపోవడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం గత 30 సంవత్సరాల నుంచి ఎప్పుడు తన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసేవాడు. ఆయన లేకపోయినా ఆయన ఆత్మ ఇక్కడే ఉంది. ముస్లింలు అంటే ఆయనకు చాలా ప్రేమ, అభిమానాలు. అందుకే ఆయన తరపున ఈరోజు ఆయన ఇంటి వద్దే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. పోయినసారి అందరితో కలిసి రంజాన్ పండుగ బాగా సంతోషంగా జరుపుకున్నాడు. ఈసారి ఆయన రంజాన్ పండుగకు లేకపోవడం చాలా బాధాకరం. ఆయన సేవలు ఎప్పుడు ఏదైతే ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా రంజాన్ నెలలో ఇఫ్తార్ విందు ఏదైతే ఉందో బుద్ధ రాజేశ్వర్ ఇంటి వద్ద ఆయన పోయిన సంవత్సరం ఉండే మాన్లోనే ఉండే, ఈ సంవత్సరం లేని ఎడల చాలా బాధాకరమైన మాట, చాలా దుఃఖంగా మేము ఉన్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఇఫ్తార్ విందు ఇచ్చినారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ దువా చేయుచున్నాము. మా సాలూరా గ్రామంలో అందరము కలిసిమెలిసి ఉండటము, అందరితో కూడా బుద్ధిరాజేశ్వర్ గారు కలిసి ఉంటుండే ఈ ఇఫ్తార్ విందుకు మాకు ఒక జ్ఞానం వస్తుంది. గంగా జమున తహజీబు లాగానే ఇక్కడ నడుచుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు మేము ఇఫ్తార్ విందు చేస్తే మాకు బుద్ధిరాజేశ్వర్ అన్న గుర్తుకొచ్చారు. మాన్లో ఉన్నట్లనే, మాన్లో కదిలినట్లనే కనబడుతున్నారు. చాలా బాధాకరమైన విషయం ఉంది. మేము ఏమనుకుంటున్నాం అంటే మాన్లో ఉన్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.